ఓం శాంతి 7/12/2025 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 2/2/2008 సంపూర్ణ పవిత్రత ద్వారా ఆత్మిక రాయల్టీని మరియు పర్సనాలిటీని అనుభవం చేస్తూ మీ మాస్టర్ జ్ఞాన సూర్య స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న రాయల్టీ మరియు పర్సనాలిటీ గల తమ పరివారాన్ని చూస్తున్నారు. ఈ రాయల్టీ హుందాతనము మరియు ఆత్మిక పర్సనాలిటీ వ్యక్తిత్వము, దీనికి పునాది సంపూర్ణ పవిత్రత. పవిత్రతకు గుర్తుగా అందరి మస్తకంలో, అందరి శిరస్సుపై ప్రకాశ కిరీటం మెరుస్తూ ఉంది. ఈ విధంగా మెరుస్తున్న కిరీటం కలవారు ఆత్మిక రాయల్టీ, ఆత్మిక పర్సనాలిటీ కలవారు కేవలం బ్రాహ్మణ పరివారానికి చెందిన మీరు మాత్రమే. ఎందుకంటే మీరు పవిత్రతను అలవర్చుకున్నారు. బ్రాహ్మణ ఆత్మలైన మీ పవిత్రత యొక్క ప్రభావం ఆదికాలం నుండి ప్రసిద్ధమైనది. మీ అనాది మరియు ఆదికాలం గుర్తుకొస్తుందా? గుర్తు తెచ్చుకోండి. అనాది కాలంలో కూడా పవిత్రాత్మలైన మీరు ఆత్మరూపంలో కూడా విశేషంగా మెరుస్తున్న సితారలు మెరుస్తూ ఉంటారు. మిగతా ఆత్మలు కూడా ఉంటారు, కానీ సితారలైన మీ మెరుపు అందరి మధ్యన ఉంటూ కూడా విశేషంగా మెరుస్తూ ఉంటుంది. ఏ విధంగా ఆకాశంలో సితార్లు ఎన్నో ఉంటాయి, కానీ కొన్ని సితార్లు విశేషంగా మెరుస్తూ ఉంటాయి. అందరూ మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారా? ఆ తర్వాత ఆది కాలంలో మీ పవిత్రత యొక్క రాయల్టీ మరియు పర్సనాలిటీ ఎంత గొప్పగా ఉంది. అందరూ ఆది కాలంలోకి చేరుకున్నారా? చేరుకోండి, చెక్ చేసుకోండి. నా మెరుస్తున్న రేఖ ఎంత శాతంతో ఉంది? ఆది కాలం నుండి అంతిమ కాలం వరకు మీ పవిత్రత యొక్క రాయల్టీ, పర్సనాలిటీ సదా ఉంటుంది. అనాది కాలంలో మెరుస్తున్న సితారా మెరుస్తున్న తండ్రితో పాటు నివసించేది. ఇప్పటికిప్పుడే ఈ విశేషతను అనుభవం చేయండి. అందరూ అనాది కాలంలోకి చేరుకున్నారా? ఆ తర్వాత పూర్తి కల్పంలో పవిత్ర ఆత్మలైన మీ రాయల్టీ భిన్న భిన్న రూపాలలో ఉంటుంది. ఎందుకంటే ఆత్మలైన మీ వలె ఎవ్వరూ సంపూర్ణ పవిత్రంగా తయారవ్వలేదు. పవిత్రత యొక్క జన్మసిద్ధ అధికారము విశేష ఆత్మలైన మీకు తండ్రి ద్వారా ప్రాప్తించింది. ఇప్పుడు ఆది కాలంలోకి రండి. అనాది కాలం కూడా చూశారు. ఆ తర్వాత ఆది కాలంలో మీ పవిత్రత యొక్క రాయల్టీతో కూడిన స్వరూపం ఎంత గొప్పగా ఉంది. అందరూ సత్యుగానికి చేరుకున్నారా? వచ్చేశారా? దేవతా రూపం ఎంతటి ప్రియమైన స్వరూపం. దేవతల వంటి రాయల్టీ మరియు పర్సనాలిటీ పూర్తి కల్పంలో మరే ఇతర ఆత్మకు లేదు. దేవతా రూపం యొక్క మెరుపును అనుభవం చేస్తున్నారు కదా. ఇంతటి ఆత్మిక పర్సనాలిటీ, ఇదంతా పవిత్రత యొక్క ప్రాప్తి. ఇప్పుడు దేవతా రూపాన్ని అనుభవం చేస్తూ మధ్యకాలంలోకి రండి. వచ్చేశారా? రావడం, అనుభవం చేయడం సహజమే కదా. మధ్యకాలంలో కూడా చూడండి, మీ భక్తులు పూజ్యాత్మలైన మీ పూజలను చేస్తారు, చిత్రాలను తయారు చేస్తారు. ఎంతటి రాయల్టీతో కూడిన చిత్రాలను తయారు చేస్తారు మరియు ఎంత రాయల్టీతో పూజలు చేస్తారు. మీ పూజ్య చిత్రం ఎదురుగా వచ్చింది కదా. చిత్రాలైతే ధర్మాత్ములవి కూడా తయారు చేస్తారు. ధర్మపితల చిత్రాలు కూడా తయారవుతాయి మరియు అభినేతల చిత్రాలు కూడా తయారవుతాయి. కానీ మీ చిత్రాలలోని ఆత్మికత మరియు విధిపూర్వక పూజలో తేడా ఉంటుంది. మరి మీ పూజ్య స్వరూపం ఎదురుగా వచ్చిందా? అచ్చా, ఇప్పుడు అంతిమ కాలమైన సంగం యుగంలోకి రండి. ఈ ఆత్మిక డ్రిల్ చేస్తున్నారు కదా. తిరుగుతూ ఉండండి.
మరియు మీ పవిత్రతను, మీ విశేష ప్రాప్తులను అనుభవం చేయండి. అంతిమ కాలమైన సంగమంలో బ్రాహ్మణ ఆత్మలైన మీకు పరమాత్మ పాలన, పరమాత్మ ప్రేమ, పరమాత్మ చదువు యొక్క భాగ్యం కోట్లలో కొద్దిమంది ఆత్మలైన మీకే లభిస్తుంది. పరమాత్ముని డైరెక్ట్ రచన, మొదటి రచన అయిన పవిత్ర ఆత్మలైన మీకే ప్రాప్తిస్తుంది. దాని ఆధారంగా బ్రాహ్మణులైన మీరే విశ్వాత్మలకు కూడా ముక్తి యొక్క వారసత్వాన్ని తండ్రి ద్వారా ఇప్పిస్తారు. మరి పూర్తి చక్రంలో అనాదికాలం, ఆదికాలం, మధ్యకాలం మరియు అంతిమకాలం, పూర్తి చక్రంలో ఇంతటి శ్రేష్ఠ ప్రాప్తికి ఆధారం పవిత్రత. పూర్తి చక్రంలో తిరిగారు కదా. ఇప్పుడు స్వయాన్ని చెక్ చేసుకోండి. స్వయాన్ని చూసుకోండి. చూసుకునేందుకు దర్పణం ఉంది కదా. స్వయాన్ని చూసుకునేందుకు దర్పణం ఉందా? ఎవరి వద్దైతే ఉందో వారు చేతులెత్తండి. దర్పణముందా? దర్పణం స్పష్టంగా ఉందా? దర్పణంలో చూసుకోండి, నా పవిత్రత యొక్క శాతం ఎంత ఉంది. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం మాత్రమే కాదు, కాని బ్రహ్మచారిగా అవ్వడము. మనస, వాచ, కర్మణ, సంబంధ సంపర్కాలలో అన్నింటిలోనూ పవిత్రత ఉందా? ఎంత శాతంలో ఉంది? శాతాన్ని చూసుకోవడం వచ్చు కదా. టీచర్లకొచ్చా? పాండవులకొచ్చా? మంచి తెలివైన వారు. మాతలకొచ్చా? వచ్చా మాతలకు? అచ్చా. పవిత్రతకు పరిశీలన వృత్తి, దృష్టి మరియు కృతి, ఈ మూడింటిలోనూ చెక్ చేసుకోండి. సంపూర్ణ పవిత్రత యొక్క వృత్తి ఏదైతే ఉంటుందో అది బుద్ధిలోకి వచ్చేసింది కదా. ఆలోచించండి. సంపూర్ణ పవిత్రత యొక్క వృత్తి అనగా ప్రతి ఆత్మ పట్ల శుభభావన, శుభకామన. అనుభవీలు కదా. మరియు దృష్టి ఎలా ఉంటుంది? ప్రతి ఆత్మను ఆత్మరూపంలో చూడటము, ఆత్మిక స్మృతితో మాట్లాడటము, నడవటము. క్లుప్తంగా వినిపిస్తున్నాము, వివరంగా అయితే మీరు భాషనివ్వగలరు. మరియు కృతి అనగా కర్మలో సుఖాన్ని తీసుకోవడము, సుఖాన్ని ఇవ్వడము. చెక్ చేసుకోండి, నా వృత్తి, దృష్టి, కృతి ఈ ప్రమాణంలోనే ఉన్నాయా? సుఖాన్ని తీసుకోండి, దుఃఖాన్ని తీసుకోవద్దు. చెక్ చేసుకోండి. ఎప్పుడైనా దుఃఖాన్నైతే తీసుకోవటం లేదు కదా. అప్పుడప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటున్నారా? దుఃఖాన్నిచ్చేవారు కూడా ఉంటారు కదా. ఒకవేళ వారు దుఃఖాన్ని ఇచ్చారనుకోండి, మీరు వారిని ఫాలో చేయాలా? ఫాలో చేయాలా వద్దా? ఎవరిని ఫాలో చేయాలి? దుఃఖాన్ని ఇచ్చేవారినా లేక బాబానా? బాబా అనగా బ్రహ్మ బాబా నిరాకారుని విషయమైతే ఉండనే ఉంది. కాని బ్రహ్మ బాబా ఏ బిడ్డ ఇచ్చిన దుఃఖాన్నైనా తీసుకున్నారా? సుఖాన్నిచ్చారు మరియు సుఖాన్ని తీసుకున్నారు. ఫాలో ఫాదర్ చేయాలా లేక అప్పుడప్పుడు దుఃఖాన్ని తీసుకోవాల్సే వస్తుందా? దాని పేరే దుఃఖము. మరి దుఃఖం ఇచ్చినప్పుడు, అవమానించినప్పుడు అది చెడ్డ విషయమని మీకు తెలుసు. ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే మీరు దాన్ని మంచిగా భావిస్తారా? చెడుగా భావిస్తారు కదా. మరి వారు మీకు దుఃఖాన్ని ఇచ్చినా, అవమానపరిచినా, ఒకవేళ చెడు వస్తువును మీకెవరైనా ఇస్తే మీరు దాన్ని తీసుకుంటారా? తీసుకుంటారా? కొద్ది సమయం కోసమే, ఎక్కువ సమయం కోసం కాదు, కాని తీసుకుంటారా? చెడు వస్తువును తీసుకుంటారా? మరి దుఃఖాన్ని లేక అవమానాన్ని ఎందుకు తీసుకుంటారు? అనగా మనసులో ఫీలింగ్ రూపంలో ఎందుకు పెట్టుకుంటారు? కావున స్వయాన్ని ప్రశ్నించుకోండి. నేను దుఃఖాన్ని తీసుకుంటున్నానా లేక దుఃఖాన్ని పరివర్తన రూపంలో చూస్తున్నానా? ఏమనుకుంటున్నారు? దుఃఖాన్ని తీసుకోవడం రైటా? రైటా?
మధుబన్ వారు చెప్పండి, రైటేనా? కొద్ది కొద్దిగా తీసుకోవాలా? దుఃఖాన్ని తీసుకోవాలి కదా? తీసుకోకూడదు, కానీ తీసుకుంటారు. పొరపాటున తీసుకుంటారు. ఒకవేళ దుఃఖం యొక్క ఫీలింగ్ కలిగితే ఎవరు కలత చెందుతారు? మనసులో చెత్తను పెట్టుకుంటే ఎవరు కలత చెందుతారు? ఎక్కడైతే చెత్త ఉంటుందో అక్కడే కలత ఉంటుంది కదా. కావున ఆ సమయంలో మీ రాయల్టీని మరియు పర్సనాలిటీని మీ ఎదురుగా తెచ్చుకోండి. మరియు స్వయాన్ని ఏ రూపంలో చూడాలి? మీ టైటిల్ ఏమిటో తెలుసా? మీ టైటిల్ సహనశీలతా దేవి, సహనశీలతా దేవత. మరి మీరెవరు? సహనశీలతా దేవీలు, సహనశీలతా దేవతలు. అవునా కాదా? అప్పుడప్పుడు అలా అవుతారా? మీ పొజిషన్ను గుర్తు తెచ్చుకోండి, స్వమానాన్ని గుర్తు తెచ్చుకోండి. నేను ఎవరిని? ఇది స్మృతిలోకి తెచ్చుకోండి. పూర్తి కల్పంలోని విశేష స్వరూపాలను స్మృతిలోకి తెచ్చుకోండి. స్మృతి అయితే వస్తుంది కదా. బాబ్దాదా ఏం చూశారంటే, ఎలా అయితే నా అన్న పదాన్ని సహజంగా స్మృతిలోకి పరివర్తన చేశారో, అక్కడ నా అన్న విస్తారాన్ని ఇమిడ్చివేయడానికి ఏమంటారు? నా బాబా. నా నా అన్నది ఎప్పుడు వచ్చినా కాని దానిని నా బాబాలోకి ఇమిడ్చివేస్తారు. పదే పదే నా బాబా అని అనడం ద్వారా స్మృతి కూడా సహజమైపోతుంది, మరియు ప్రాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే రోజంతట్లో కూడా ఒకవేళ ఏ విధమైన సమస్య లేక కారణం వచ్చినా కాని దానికి ఈ 2 పదాలు విశేషమైన ఆధారము. అవేమిటంటే నేను మరియు నాది. ఎలా అయితే బాబా అన్న పదం పలగ్గానే నా అన్న పదం పక్కా అయిపోయింది. పక్కా అయిపోయింది కదా. అందరూ ఇప్పుడు బాబా బాబా అని అనరు, నా బాబా అని అంటారు. అలాగే ఈ నేను అన్న పదం ఏదైతే ఉందో దాన్ని కూడా పరివర్తన చేసేందుకు నేను అన్న పదాన్ని ఎప్పుడు పలికినా అప్పుడు మీ స్వమానాల లిస్టును ఎదురుగా తెచ్చుకోండి. నేను ఎవరిని? ఎందుకంటే నేను అన్న పదం దిగజార్చేందుకు కూడా నిమిత్తమవుతుంది, మరియు నేను అన్న పదం స్వమానాల స్మృతితో ఉన్నతిలోకి కూడా తీసుకువెళ్తుంది. కావున ఎలా అయితే నా బాబా అన్నది అభ్యాసం అయిపోయిందో, అలాగే నేను అన్న పదం ఉపయోగించినప్పుడు దేహాభిమానపు స్మృతికి బదులుగా మీ శ్రేష్ఠ స్వమానాన్ని ఎదురుగా తెచ్చుకోండి. నేను శ్రేష్ఠ ఆత్మను, సింహాసనాధికారి ఆత్మను, విశ్వ కళ్యాణి ఆత్మను. ఇలా ఏదో ఒక స్వమానాన్ని నేను అన్న పదానికి జోడించండి. అప్పుడు నేను అన్న పదం ఉన్నతికి సాధనమవుతుంది. ఎలా అయితే నా అన్న పదం ఇప్పుడు మెజారిటీ బాబా అన్న పదాన్ని గుర్తు తెప్పిస్తుందో, అలాగే నేను అన్న పదం స్వమానాన్ని గుర్తు తెప్పించాలి. ఎందుకంటే ఇప్పుడు సమయం ప్రకృతి ద్వారా తన ఛాలెంజ్ చేస్తుంది. సమయం యొక్క సమీపతను సామాన్యమైన విషయంగా భావించకండి. అకస్మాత్తు మరియు ఎవర్ రెడీ అన్న పదాలను మీ కర్మయోగి జీవితంలో అన్ని వేళలా స్మృతిలో ఉంచుకోండి. మీ శాంతి శక్తిని స్వయం పట్ల కూడా భిన్న భిన్న రూపాలలో ప్రయోగించండి. ఏ విధంగా సైన్స్ తన కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. ఎంతగా స్వయం కోసం ప్రయోగించేందుకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో అంతగానే ఇతరుల కోసం కూడా శాంతి శక్తి ప్రయోగింపబడుతూ ఉంటుంది. ఇప్పుడు విశేషంగా మీ శక్తుల సకాష్ను నలువైపులా వ్యాపింపచేయండి. మీ ప్రకృతిలోని సూర్యుని శక్తి, సూర్యుని కిరణాలు తమ కార్యాన్ని ఎన్ని రూపాల్లో చేస్తున్నాయి. నీటిని కురిపిస్తుంది కూడా, మరియు నీటిని ఆవిరి చేస్తుంది కూడా. పగలు నుండి రాత్రిగా, రాత్రి నుండి పగలుగా చేసి చూపిస్తుంది. మరి మీరు మీ శక్తుల సకాష్ను
వాయుమండలంలో వ్యాపింపజేయలేరా? ఆత్మలను మీ శక్తుల సకాష్తో దుఃఖం, అశాంతి నుండి విడిపించలేరా? జ్ఞానసూర్య స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి. కిరణాలను వ్యాపింపజేయండి, సకాష్ను వ్యాపింపజేయండి. ఎలా అయితే స్థాపన యొక్క ఆదికాలంలో బాబ్దాదా తరఫు నుండి అనేక ఆత్మలకు సుఖశాంతుల సకాష్ ఇంట్లో కూర్చునే లభించినట్లు అనుభవమైంది కదా. వెళ్ళండి అని సంకల్పం లభించింది. అలాగే ఇప్పుడు మాస్టర్ జ్ఞానసూర్యులైన పిల్లలైన మీ ద్వారా సుఖశాంతుల అలను వ్యాపింపజేసే అనుభూతి కలగాలి. కాని అది ఎప్పుడవుతుంది? దీనికి సాధనం మనసు యొక్క ఏకాగ్రత, స్మృతిలో ఏకాగ్రత. ఏకాగ్రత శక్తిని స్వయంలో పెంచుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా, ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు మనస్సును ఏకాగ్రం చేయగలగాలి. ఇప్పుడు మాస్టర్ జ్ఞాన సూర్య స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి మరియు శక్తుల కిరణాలను, సకాష్ను వ్యాపింపచేయండి. బాప్దాదా విన్నారు మరియు సంతోషిస్తున్నారు. పిల్లలు సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలతో అనేక ప్రదేశాలలో సేవను చాలా బాగా చేస్తున్నారు. బాప్దాదా వద్దకు అన్ని వైపుల నుండి మంచి మంచి సేవా సమాచారాలు చేరుకున్నాయి. ప్రదర్శనల ద్వారానైనా, సమాచార పత్రాల ద్వారానైనా, టీవీ ద్వారానైనా సందేశాన్నిచ్చే కార్యాన్ని పెంచుతూ ఉన్నారు. సందేశం కూడా చేరుకుంటుంది. సందేశాన్ని మంచిగా అందిస్తున్నారు. మిగిలి ఉన్న గ్రామాలలో కూడా ప్రతి ఒక్క జోన్ వారు మంచిగా తమ తమ ఏరియాను పెంచుతున్నారు. వార్తాపత్రికల ద్వారా, టీవీల ద్వారా, భిన్న భిన్న సాధనాల ద్వారా ఉల్లాస ఉత్సాహాలతో చేస్తున్నారు. ఇలా చేస్తున్న పిల్లలందరికీ బాప్దాదా ఎంతో స్నేహయుక్తమైన దీవెనలు నిండిన అభినందనలను ఇస్తున్నారు. కానీ ఇప్పుడు సందేశాన్ని ఇవ్వడంలోనైతే మంచి ఉల్లాస ఉత్సాహాలున్నాయి. మరియు నలువైపులా బ్రహ్మకుమారీస్ ఎవరు, వీరు చాలా మంచి శక్తిశాలి కార్యాన్ని చేస్తున్నారు అన్న శబ్దం కూడా మంచిగా వ్యాపిస్తుంది మరియు అది పెరుగుతూ ఉంది. కానీ ఏంటో వినిపించమంటారా? కానీ బ్రహ్మకుమారిల బాబా ఎంత మంచివారు అన్న ఈ సందేశం ఇప్పుడు పెరగాలి. బ్రహ్మకుమారిలు మంచి కార్యం చేస్తున్నారు, కాని చేయించేవారెవరు? ఇప్పుడు ఈ ప్రత్యక్షత జరగాలి. బాబా వచ్చారు. ఈ సమాచారం మనసు వరకు చేరుకోవాలి. దీనికోసం ప్లాన్ తయారు చేయండి. బాబ్దాదాను పిల్లలు ప్రశ్న అడిగారు, వారసులు లేక మైక్లు అని ఎవరిననాలి అని. మైక్లు వెలువడ్డారు కూడా, కాని బాబ్దాదా ప్రస్తుత సమయం అనుసారంగా ఎటువంటి మైక్లను ఆశిస్తున్నారంటే, లేక ఎటువంటి మైక్ల ఆవశ్యకత ఉంది అంటే, వారి మాటలో మహానత ఉండాలి. ఒకవేళ సాధారణమైన వారు బాబా అన్న మాట మాట్లాడినా, మంచిగా చేసినా, ఇంతవరకు తీసుకొచ్చినా దానికి బాబ్దాదా అభినందనలు తెలియజేస్తున్నారు. కాని ఇప్పుడు ఎటువంటి మైక్లు కావాలంటే, వారి మాటకు ప్రజల్లో విలువ ఉండాలి. అంతటి ప్రసిద్ధులుగా ఉండాలి. ప్రసిద్ధులు అంటే ఉన్నత పదవి కలిగిన వారు అని అర్థం కాదు. కాని వారి మాట విని వీరేదైతే చెప్తున్నారో వీరి మాటలో విలువ ఉంది అని ప్రజలు భావించాలి. ఒకవేళ వారు అనుభవంతో చెప్తే దానికి విలువ ఉంటుంది. ఏ విధంగానైతే స్థూలమైన మైక్లు చాలా ఉన్నా కానీ ఒక్కొక్క మైక్కు ఒక్కొక్క పవర్ ఉంటుంది. అదేవిధంగా ఎటువంటి మైక్లను వెతకండంటే వారి మాటలో శక్తి ఉండాలి. వారి మాట విని అర్థం చేసుకోవాలి, వీరు అనుభవం చేసి వచ్చారు కావున తప్పకుండా ఏదో విషయం ఉండే ఉంటుంది అని. అయినప్పటికీ వర్తమాన సమయంలో ప్రతి జోన్ నుండి, ప్రతి వర్గం నుండి మైక్లు తప్పకుండా వెలువడ్డారు. సేవ యొక్క ప్రత్యక్ష ఫలం రాలేదు అని బాప్దాదా అనడం లేదు.
మైక్లో వెలువడ్డారు. కాని ఇప్పుడు సమయం తక్కువగా ఉంది మరియు సేవ పట్ల మహత్వమున్న ఆత్మలను ఇప్పుడు నిమిత్తం చేయవలసి ఉంది. వారి మాటకు విలువ ఉండాలి. పదవి లేకపోయినా పర్వాలేదు, కాని వారి ప్రాక్టికల్ జీవితం మరియు ప్రాక్టికల్ అనుభవం యొక్క అథారిటీ ఉండాలి. వారి మాటలో అనుభవం యొక్క అథారిటీ ఉండాలి. అర్థమైందా ఎటువంటి మైక్ కావాలో? వారసుల గురించైతే మీకెలాగో తెలుసు. వారి ప్రతి శ్వాసలో, ప్రతి అడుగులో తండ్రి మరియు కర్తవ్యము, మరియు దాంతోపాటు మనసా వాచా కర్మణ, తనువు మనసు ధనము అన్నింటిలోనూ బాబా మరియు యజ్ఞము ఇమిడి ఉండాలి. అనంతమైన సేవ ఇమిడి ఉండాలి. సకాష్ను ఇచ్చే సమర్థులుగా ఉండాలి. అచ్చా, ఇప్పుడు ఒక్క సెకండ్ అయిపోయింది. ఒక్క సెకండ్లో పూర్తి సభ ఎవరు ఎక్కడున్నా కానీ మనసును ఒకే సంకల్పంలో స్థిరం చేయండి. బాబా మరియు నేను పరంధామంలో అనాది జ్యోతిర్బిందు స్వరూపాన్ని. పరంధామంలో బాబాతో పాటు కూర్చుండిపోండి. అచ్చా, ఇప్పుడు సాకారంలోకి రండి. ఇప్పుడు వర్తమాన సమయం అనుసారంగా మనసు బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసం చేయండి. ఏ కార్యం చేస్తున్నారో ఆ కార్యంలోనే ఏకాగ్రం చేయండి. కంట్రోలింగ్ పవర్ను ఎక్కువగా పెంచుకోండి. మనసు, బుద్ధి, సంస్కారాలు మూడింటిపైన కంట్రోలింగ్ పవర్. ఈ అభ్యాసం రాబోయే సమయంలో చాలా సహయోగాన్ని ఇస్తుంది. వాయుమండలం అనుసారంగా ఒక్క సెకండ్లో కంట్రోల్ చేయవలసి ఉంటుంది. ఏది కోరుకుంటారో అదే జరగాలి. కావున ఈ అభ్యాసం చాలా అవసరము. దీనిని తేలిగ్గా తీసుకోకండి, ఎందుకంటే సమయానికి ఇదే అంతిమాన్ని సుందరంగా చేస్తుంది. అచ్చా, నలువైపులా ఉన్న డబల్ సింహాసనాధికారులకు, బాబ్దాదా హృదయ సింహాసనాధికారులకు, దాంతోపాటు విశ్వరాజ్య సింహాసనాధికారులకు సదా తమ అనాది స్వరూపము, ఆది స్వరూపము, మధ్య స్వరూపము, అంతిమ స్వరూపంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు స్థితులయ్యే వారికి, సదా సర్వ ఖజానాలను స్వయం కార్యంలో వినియోగించేవారికి మరియు ఇతరులను కూడా ఖజానాలతో సంపన్నం చేసేవారికి, సర్వాత్మలకు బాబా నుండి ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించేవారికి, పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఇటువంటి ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు, హృదయపూర్వక దీవెనలు మరియు నమస్తే. వరదానము: సహచరుడు మరియు సాక్షి స్థితి యొక్క అనుభవం ద్వారా సదా సఫలతా మూర్త భవ. ఏ పిల్లలైతే సదా బాబాతో పాటు ఉంటారో వారు సాక్షిగా స్వతహాగా అయిపోతారు. ఎందుకంటే బాబా స్వయం సాక్షిగా ఈ పాత్రను అభినయిస్తారు. కావున బాబాతో పాటు ఉండేవారు కూడా సాక్షిగా ఈ పాత్రను అభినయిస్తారు. మరియు ఎవరికైతే స్వయం సర్వశక్తివంతుడైన తండ్రి సహచరుడిగా ఉన్నారో వారు సఫలతామూర్తులుగా కూడా స్వతహాగానే అయిపోతారు. భక్తి మార్గంలోనైతే పిలుస్తూ ఉంటారు, కొద్ది సమయం కోసం తోడును అనుభవం చేయించండి, కాస్త దర్శనమివ్వండి అని. కాని మీరు సర్వ సంబంధాలతోనూ సహచరులుగా అయిపోయారు. కావున ఇదే సంతోషం మరియు నష్టాల్లో ఉండండి. పొందాల్సిందేదో పొందేశాము. స్లోగన్: వ్యర్థ సంకల్పాలకు గుర్తు మనసు ఉదాసీనంగా ఉండడము మరియు సంతోషం మాయమైపోవడము. అవ్యక్త ప్రేరణలు: ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి. బహుకాలం అచలమైన, స్థిరమైన, నిర్విఘ్న, నిర్బంధన, నిర్వికల్ప, నిర్వికర్మ అనగా నిరాకారి, నిర్వికారి
మరియు నిరహంకారి స్థితిలో ఉండండి. అప్పుడు కర్మాతీతులుగా అవ్వగలరు. సేవా విస్తారాన్ని ఎంతైనా పెంచండి, కాని విస్తారంలోకి వెళ్తూ సారస్థితి యొక్క అభ్యాసం తగ్గకూడదు. విస్తారంలో సారాన్ని మర్చిపోకూడదు. తినండి, తాగండి, సేవ చేయండి, కాని అతీతత్వాన్ని మర్చిపోకండి. ఓం శాంతి.